ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయం నందు యోహాను రాసిన రెండవ పత్రికను మనం ధ్యానం చేసుకోబోతున్నాము. యోహాను రాసిన రెండవ పత్రిక రచయిత అపోస్తులుడైన యోహాను, ప్రేమ అపోస్తులుడని ఈయనకి పేరుంది. యోహానుకి యాకోబుకి దేవుడు ఉరిమెడివారు అని పేరు పెట్టినట్లుగా బోయనర్గేస్ అని యేసుక్రీస్తు ప్రభు వీరిరువురిని పిలిచినట్లుగా మనం చూస్తాము. యోహాను సూటిగా చెప్తాడు సత్యాన్ని. ఇందులో మొహమాటం ఉండదు. చాలా చక్కటి సత్యాలను వివరిస్తాడు. సత్యం పక్షంగా నిలబడతాడు. సత్య సువార్తను సూటిగా ప్రకటించే వ్యక్తి యోహాను. ప్రియ విశ్వాసులారా, మొదటి యోహాను పత్రికలో దేవుడు ఎంత ప్రేమమయుడో, ఆయన ఎలాంటి వెలుగై ఉన్నాడో, ఎలాంటి జీవమై ఉన్నాడో తెలియచేసిన యోహాను ఈ చిన్న పత్రికలో ప్రేమ సతిమ అనే విషయానికి వస్తే, సత్యం పక్షంగా ఖచ్చితంగా నిలబడాలి. సత్యం లేనిదే ప్రేమ లేదు అనే అంశాన్ని వివరిస్తారు. ఇది ఒక వ్యక్తిగత లేఖ, అలాగే ఒక సంఘాన్ని ఉద్దేశించి వ్రాయబడ్డ లేఖ. నేటికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండి అబద్ధ బోధకుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలని తెలియచేస్తూ రాసిన ఈ లేఖ క్రీస్తు శకం 85 నుంచి 95 సంవత్సరాల మధ్యలో వ్రాసి ఉండొచ్చని వేద పండితులు చెప్తూ ఉన్నారు. ప్రియ అవిశ్వాసులారా, ఈ చిన్ని లేఖ చాలా చిన్నది, కానీ ఎంతో మంచి విషయాలు మనకు నేర్పిస్తుంది. విషయాలను శ్రద్ధగా ధ్యానం చేసుకుందాము. రెండవ యోహాను పత్రిక మొదటి నుంచి. పెద్దనైన నేను, ఏర్పరచబడినదైన అమ్మగారికి ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయినది. పెద్దనైన నేను, ఇతను అపోస్తలుడు. ప్రత్యేకంగా ఇతను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యోహాను యొక్క అపోస్తలత్వాన్ని, ఆనాటి అపోస్తలుల యొక్క అపోస్తలిక అధికారాలను అందరూ అంగీకరించారు. అందుకోసం ప్రత్యేకంగా అపోస్తలుడను అని చెప్పుకోకుండా పెద్దను అంటున్నాడు. వాస్తవమే, రాస్తున్న సమయానికి వృద్ధాప్య దశ కూడా వచ్చాడు. ఇంచుమించు 90 సంవత్సరాలు దాకా వచ్చి ఉండొచ్చు అని కూడా వేద పండితులు చెప్తారు. ఇంకా కొంచెం తక్కువైనా సరే వృద్ధాప్యం అందే ఉన్నాడు. బట్టి అంటున్నాడు పెద్దను. సంఘానికి పెద్ద, అపోస్తలులు ధ్రువపరిచిన పరిచర్యను అందరూ ఆమోదించేవారు. బట్టి అపోస్తలులో ఒకడు, అలాగే సంఘానికి పెద్ద, అలాగే వయసునందు కూడా పెద్ద. అందుకే అంటున్నాడు పెద్దనైన నేను, ఏర్పరచబడినదైన అమ్మగారికి అని వ్రాస్తున్నారు. ఏర్పరచబడిన ఒక మహిళ. ఈమె ఒక స్థానిక సంఘానికి పోలికగా చెప్తారు. అలాగే ఒక మహిళ ఒకానొక స్థానిక సంఘంలో ఎంతగానో పరిచర్య చేసిన ఒక స్త్రీ అని కూడా అభిప్రాయం ఉంది. అంతే, స్పష్టమైన ఆధారాలు లేవు. కాబట్టి ఎవరు అనే వివాదాలు పెట్టుకునే కంటే ఈమెను ఒక సంఘంతో పోల్చి మనం ఈ లేఖను చదువుకుంటే ఎంతో మంచి పాఠాలు మనం నేర్చుకోగలుగుతాము. ఏర్పరచబడిన అమ్మగారు, ఆమె పిల్లలు అంటే సంఘస్థులు అందరికీ శుభం. ఈమె ఎలాంటి వ్యక్తి అంటే, ఆనాటి కాలంలో ఒకటి అపోస్తలుల పరిచర్య జరిగేది. అంటే అపోస్తలులు యేసుక్రీస్తు యొక్క శిష్యులు. వారు ఏ విషయాలైతే, ఏ పునాది అయితే వేశారో క్రీస్తు అనే ఆ పునాది పైన అందరూ కష్టపడతారు. అపోస్తలులు ప్రతిపాదించిన ప్రతి విషయాన్ని ఇక మిగతా వారందరూ ఖండితంగా శిరసావహించేవారు. ఇది ఒక రకమైన పరిచర్య. రెండవ పరిచర్య పెద్దల పరిచర్య. అంటే ఒక సంఘానికి నాయకుడు, సేవకుడుగా అపోస్తలులు ఎవరినైనా నియమిస్తే, ఇక అపోస్తలుల చేత నియమించబడిన వారు ఆ సంఘంలో ఉంటారు, పరిచర్య చేస్తారు. మరలా అపోస్తలులు వారిని ఆ సంఘం నుంచి ఇంకో సంఘానికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఏ సంఘం ఏర్పడిందో అక్కడ ఒక నాయకుడిని ఏర్పాటు చేస్తారు అపోస్తలులు. మొదటిది అపోస్తలుల పరిచర్య. పరిచర్యలో 3 విభాగాలుగా కొనసాగుతూ ఉండేది. రెండవదేమో పెద్దలు, అంటే స్థానిక సంఘాలను చూసుకునే నాయకులు. ఇక మూడవది ప్రవక్తల పరిచర్య. వీరిని ప్రవక్తలు అంటాము, లేదంటే సువార్థికులు అని కూడా చెప్పవచ్చు. మరి వీరు అపోస్తలులాగా కాదు, అలాగే వీరు నాయకుల్లాగా ఒక స్థలానికి కట్టుబడి ఉంటారు. వీరి పని ఏంటంటే ఆయా ప్రాంతాలకు వెళతారు, సువార్త చెప్తారు.
ఇక సువార్త చెప్తున్న ఆయా ప్రాంతాల్లో ఇప్పుడంటే సేవకులు ఉండటానికి హోటళ్ళు, లాడ్జ్‌లు ఎన్నో ఉంటున్నాయి. ఒక రూమ్ బుక్ చేసుకుంటున్నారు. కొన్ని రోజులు ఉంటున్నారు. అక్కడ పరిచర్య చూసుకుంటున్నారు. మరలా వేరొక స్థలానికి వెళ్ళిపోతున్నారు. ఆనాటి కాలంలో ఈ అన్ని రకాల వసతులు కాస్త తక్కువగా ఉంటాయి కాబట్టి, ఇలా సంచారకులైన సేవకులు అంటే ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి, ఇంకో ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోయే వాళ్ళలో ఏ ప్రాంతానికెళ్ళినా ఆ ప్రాంతంలో విశ్వాసుల ఇండ్లు ఎవరు ఎక్కడున్నాయో గుర్తుపట్టి, ఆ విశ్వాసుల ఇండ్లకు వెళ్ళి అక్కడ 1 లేదా 2 దినాలు మాత్రమే బస చేయాలి. మరలా ఆ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి. ఇలాగా సంచారకులైన సువార్థికులు, సేవకులు అనేకులు ఆయా ప్రాంతాల గుండా సంచరిస్తూ ఉన్నప్పుడు, అలాంటి వారిలో అనేకుల్ని ఇదిగో ఇక్కడ ఏర్పరచబడిన అనే ఒక మహిళను గురించి యోహాన్ అంటున్నారే, ఈమె సంఘంలో పేరుగన్నామె. అంతేకాదు ఈమె ఇంటిలోనికి అనేకుల్ని ప్రత్యేకించి మేము సువార్థికులము, మేము యేసు ప్రభు యొక్క సువార్తను తెలియచేస్తున్నాము అని ఎవరన్నా వస్తే వారిని ఆమె ఇంట చేర్చుకొని, వారికి ఆతిథ్యం ఇచ్చి, వారికి మంచి చెడులు చూసుకునే ఒక సహోదరి. అలాగే ఒక స్థానిక సంఘం ఆమె ఇంట కూడా జరుగుతూ ఉండవచ్చు. స్పష్టమైన వివరాలు ఎవరికి రాశారనైతే తెలీదు. ఇక ఈమెను సంఘంతో పోలిస్తే ఇప్పుడు ఈ పత్రిక యొక్క సారాంశం ఏంటంటే, ఎవరు పడితే వారు సువార్థికులని వచ్చినంత మాత్రాన నమ్మవద్దు. ఎవరిని పడితే వారిని ఇంట చేర్చుకోవద్దు. ఇది ప్రమాదం అని చెప్పడానికే ఈ చిన్న ఉత్తరాన్ని యోహాను వ్రాసాడు. పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికిని, ఆమె పిల్లలకు శుభమని చెప్పి రాస్తున్నాను. 2వ వచనం. నేను మాత్రమే గాక సత్యమును ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మును నిజముగా ప్రేమించుచున్నాము. అమ్మగారు, సంగమా, నేను మిమ్మల్ని అలాగే నేను మాత్రమే కాదు సత్యమందు నిలిచిన ప్రతివారు సత్యమును ఎరిగిన వారు. ప్రియ విశ్వాసులారా, ఈ పత్రికలో సత్యము, సత్యము, సత్యము అని కనిపిస్తుంది. ఏమిటి సత్యం? ఒకటి, సత్యం అంటే యేసు ప్రభు. ఆయన అన్నారు, నేనే మార్గము, సత్యము, జీవము. యేసు సత్యం. సత్యమును ఎరిగిన వారు అంటే యేసయ్యను ఎరిగిన వారు. 2, సత్యం అంటే వాక్యం. దేవుని వాక్యమే సత్యం. ఎందుకంటే యేసు ఆయన వాక్కై ఉన్నాడు. ఆదియందు వాక్కు ఉన్నది, వాక్కు దేవుని యొద్దున్నది, వాక్కు దేవుడై వాక్కు రూపాన్ని ధరించి యేసునామధేయునిగా ఈ భూమి మీద సంచరించినట్లుగా మనం చూస్తాము. యేసే జీవపు వాక్యము. యేసే సత్యం. ఆయన మాట సత్యం. యేసును ఆయన మాటలను ఎరిగిన వారు, యేసయ్యను ఆయన మాటలు ఎవరైతే వారిలో ఎల్లప్పుడూ నిలుచుచూ ఉన్నారో, ఎవరైతే ఎల్లవేళలా ఈ సత్యాన్ని అనుసరిస్తూ అంటే యేసు ప్రభువుని ఆయన మాటలను అనుసరించి నడుస్తున్నారో అలాంటి మేమందరము మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తూ ఈ లేఖను రాస్తున్నాము. 3వ వచనం. సత్య ప్రేమలు మన యందు ఉండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండియు తండ్రి యొక్క కుమారుడు యేసుక్రీస్తు నొద్దయుండియు కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును. ప్రియ విశ్వాసులారా, పౌలైతే ఆశీర్వచనంగా ఈ మాటను రాస్తాడు. ఇప్పుడు యోహాను ఈ ఉదాహరణలు చాలా చక్కగా చెప్తున్నాడు. మొదట సత్య ప్రేమలు మనలో ఉన్నాయి, మన యందు ఉన్నాయి. సత్యము అంటే యేసు ప్రభువు ఆయన మాట. ప్రేమ యేసుక్రీస్తు ప్రభువుకి తండ్రి అయిన దేవునికి మన మీద అపారమైన ప్రేమ. ఇంత ప్రేమ ఉండబట్టే మన మీద ఆయనకు కనికరం కలిగింది. ప్రియ విశ్వాసులారా, ప్రేమ లేదంటే కనికరం లేదు. ఉదాహరణకు ఆదాము, హవ్వ అక్కడి నుండి మనుషులందరూ పాపం చేస్తూనే వచ్చారు. పాపపు స్వభావంతోనే భూమి మీదకి వచ్చారు. పాపాన్ని జరిగిస్తూ ఉన్నారు. ఆదాము, హవ్వ దేవుని మాటకు తిరగబడ్డారు. అంటే వద్దు అన్నది చేశారు. తిరుగుబాటు స్వభావం వారి నుండి ప్రతి మనిషికి భూమి మీద పుట్టిన ప్రతి మనిషిలోనూ ఉంటుంది. ఈ స్వభావం కలిగిన వారిని నశింపచేద్దామా? దేవుని నీతి ప్రకారం అయితే ఖచ్చితంగా నశింపచేయాలి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. దేవుడు ఉన్నతమైన వ్యక్తి. దేవుని ఉన్నత లక్షణాలు చాలా గొప్పవి. దైవ స్వభావం ఎలాంటిదంటే పాపాన్ని ఇసువంతైనా ఓర్చుకోలేని స్వభావం దైవ స్వభావం. నీవు నేను ఎంతటి గొప్ప భక్తిపరులమైనా పాపంలో పడ్డామంటే దేవుడు మనల్ని అభ్యంతరంగానే మన దగ్గరకు ఆయన ముందు వచ్చినంత స్వేచ్ఛగా ఆయన మనల్ని కలుపుకోవాలని చూసిన మనము కలవలేము, ముఖం చెల్లదు, చేసిన పాపం అడ్డొస్తుంది. దేవుడు కూడా పాపమందున్న వ్యక్తిని కొన్ని సందర్భాల్లో హెచ్చరించి మార్చుకోవాలి అన్నట్లుగా
అవకాశాలు కొన్ని సందర్భాల్లోనేమో ఇక దేవుడు కూడా కఠినం కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన నీతి అంత ఉన్నతమైనది. ఆయన పరిశుద్ధత అంత ఉన్నతమైనది. అయితే ఇప్పుడు ఆదాము, హవ్వల నుంచి వచ్చిన మనుషులందరినీ ఆదాము, హవ్వ మొదలుకొని తర్వాత పుట్టిన వారందరినీ ఇప్పుడు దేవుని ముందు 2 మార్గాలున్నాయి. ఆయన నీతి ప్రకారం అయితే ఆయన వారిని అలా కలగచేయల. కానీ వారిలో వచ్చిన స్వభావాన్ని బట్టి వారిని అంతం చేయాలి. ఎందుకంటే వారు దేవుని పోలిక, స్వభావం, స్వరూపమందు సృష్టించబడ్డారైతే ఇప్పుడెందుకు ఆ స్వభావం మీరారు? తప్పిపోయారేంటి? తప్పిపోయిన వీరిని వాస్తవానికైతే ఆజ్ఞాతిక్రమణ పాపం. పాపం వలన వచ్చే జీతం మరణం కదా! వారిని అక్కడే నశింప చేయాలి కదా! మరి రెండో పద్ధతుంది. అదేంటంటే దేవుని నీతి ప్రకారం అయితే ప్రతి మనిషి సావుకే బద్ధుడు. మరి దేవుడు ఎంత నీతిమంతుడో ఆయన అంత ప్రేమ సంపన్నుడు. ప్రేమ స్వరూపుడు. ఇప్పుడు ఆ ప్రేమ ఏం చేసిందంటే ఈ నీతి తప్పిన మనిషికి ఒక అవకాశం ఇద్దామనే కనికరాన్ని చూపించింది. అందుకే ప్రేమించాడు గనక కనికరించాడు. కనికరించాడు గనకే యేసుక్రీస్తుని కృపా మార్గంగా మన కోసం కరుణాధారంగా, కరుణా సంపన్నుడిగా మన కోసం ప్రత్యక్షపరిచాడు ప్రభువైన యేసుని. తండ్రిలో ప్రేమ ఉంది. ఆ ప్రేమ మన స్థితిని బట్టి మన మీద జాలి పడింది, కనికరపడింది. కనికరం, ప్రేమ ఉన్నంత మాత్రాన పాపం ఉన్న మనిషి ఆయన దగ్గరికి రాలేడు కదా! అందుకే కృపను దేవుడు మన పక్షాన చూపించాడు. కృప యేసు. యేసు కృప ఉన్నతమైనది. యేసే కృప, సత్య సంపూర్ణుడు. ప్రియ విశ్వాసులారా, ఇప్పుడు యేసుక్రీస్తునే కృపాధారంగా మన కోసం ప్రసాదించాడు. ఇప్పుడు ఈ యేసుక్రీస్తు తన శరీరమందు మన సర్వమానవాళి పాపం కోసం శిక్షను అనుభవించాడు. ఆ శిక్ష ద్వారా మనం ఆయనతో సమాధాన పడ్డాం. అందుకే ఒక్క చిన్న వచనంలో ఎంత పరమార్థం ఉందో చూడండి. కృపా, కనికర సమాధానాలు మీకు కలుగును గాక అన్నాడు పౌలు. యోహాను వాటిని విశదీపరుస్తున్నాడు. సత్య ప్రేమలో మన యందు దేవుడు ఎలా ఉంచాడంటే, మనం వీటిని ఎలా కలిగి ఉన్నామంటే, ప్రేమ కలిగిన తండ్రి తన కనికరాన్ని చూపి, కృప ఆధారంగా అంటే ఆయన ద్వారా మనం రక్షించబడటానికి, ఆయన విశ్వసించి రక్షణ పొందుకోవడానికి యేసుక్రీస్తునే కృపగా మనకు ప్రసాదించి, యేసుక్రీస్తు అనే కృప ద్వారా మనం సమాధాన పరచబడ్డానికి ఆయన కారణమయ్యాడు. ఇవన్నీ మనకు తోడుగా ఉన్నాయి. తోడగును 4 వచనం. తండ్రి వలన మనం ఆజ్ఞను పొందిన ప్రకారం నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషిస్తున్నాను. ప్రియ విశ్వాసులారా 4 వచనంలో చెప్తున్నాడు. తండ్రి వలన మనం ఆజ్ఞను పొందాము. తండ్రి వలన పొందిన ఆజ్ఞ. యేసు పూర్వం నుండి ఇచ్చిన ఆజ్ఞ ఆయన సశరీరుడుగా ఈ భూమి మీద జన్మించిన, జీవించిన ఆ దినాలన్నిట జీవించి తాను సిలువలో మరణించి తిరిగి లేచి తండ్రి వద్దకు చేరే వరకు ఆయన భూమి మీద ఉన్నంత కాలం ఆయన నోట ప్రత్యేకంగా ప్రస్తావించబడిన, ప్రబోధించబడిన ఒక మాట ఏంటంటే ప్రేమ. తోటి వారిని ప్రేమించండి. ఆయన ప్రేమించాడు. శిష్యులకు అదే నేర్పించాడు. ఇప్పుడు ఈ శిష్యులు కూడా అదే నేర్పిస్తూ వచ్చారు. యోహాను అందులో ఉన్నతమైన స్థానంలోనే ఉన్నాడు. ఎందుకంటే ప్రేమ బోధ ఎక్కువ చేస్తాడు. మిగతా అపోస్తలులు రకరకాల విషయాలు ప్రస్తావిస్తే యోహాను ప్రబోధాలు చాలా సూటిగా ప్రేమ గురించి ఉంటాయి. మొదటి పత్రిక అంతా దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమను తెలియచేస్తూ, ప్రేమను వినియోగించే విధానం అంటే ఆ పత్రికకు కొనసాగింపుగా ఈ 2 పత్రిక మనం చదవచ్చు. ప్రియ విశ్వాసులారా, అయితే ఏర్పరచబడిన అమ్మా, నీ పిల్లలు అంటే సంఘస్థులు, అంటే సంఘంలో ఉన్న కొందరు పూర్వం నుండి ఉన్న ఆజ్ఞ. అంటే ప్రేమించండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రేమ కలిగి ఉండు. ప్రేమతో నడువు. సహోదరుని ప్రేమించు. ప్రేమ అనే అంశం ఉందే. ఆ ఆజ్ఞను మీ పిల్లల్లో కొందరు అనుసరిస్తున్నారు. ఆ విషయాన్ని నేను కనుగొన్నాను. పరిశీలన చేశాను. ఎంతో సంతోషం. ఇందులో రెండో కోణం ఉంది. యోహాను చెప్పకనే చెప్తున్నాడు. పిల్లలారా, మీలో కొందరు సత్యాన్ని అనుసరించట్లేదు. పూర్వం నుండి ఉన్న ఆజ్ఞలను పాటించట్లేదు. పాటించే వారిని బట్టి సంతోషం అన్నాడంటే, పాటించని వారిని బట్టి దుఃఖం. ప్రియ సహోదరి, సహోదరులారా, సేవకుడిగా నేను కూడా మీకు చెప్పగలిగే విషయం ఏంటంటే, అలనాటి అపోస్తలులైన, నేటి దైవ సేవకులైన సంఘం దేవుని ఆజ్ఞలను, సేవకుల మాటలకు విధేయులై, దేవుని ఆజ్ఞలను, వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉంటే, ఆ సంఘాన్ని బట్టి సేవకునికి ఎంతో సంతోషం. అదే రెండో విషయం చెప్పనా?
దేవుని మాటకు వ్యతిరేకంగా ఉండి, చూడకూడని అవలక్షణాలు సంఘస్థుల్లో ఈ సేవకుడైన గమనిస్తా ఉంటే, ఇప్పుడు సంఘస్థుల్లో వ్యతిరేకంగా ఉంటూ, అంటే ఇష్టానుసారమైన మాటలు, తిరుగుబాటు స్వభావం ఇలాంటి కలిగిన విశ్వాసులు ఉన్నారనుకో, వారిని బట్టి సంఘంలో సేవకుడు పైకి చెప్పుకోలేకపోయినా చాలా బాధపడతాడు. అదే వాక్యానుసారమైన జీవితం కలిగిన విశ్వాసాన్ని చూస్తే ఏ సేవకునికైనా సంతోషమే. యోహాను అంటున్నాడు, పూర్వం నుండి ఉన్న ఆజ్ఞ అది ప్రేమ ఆజ్ఞ. ప్రేమించండి అని చెప్పిన ఆజ్ఞ. యేసు చెప్పాడు, అందరినీ ప్రేమించండి. తోటి వారిని ప్రేమించండి. ప్రేమించండి అనే ఆజ్ఞను నీ పిల్లల్లో కొందరు అంటే సంఘంలో కొందరు అనుసరిస్తున్నారు. బహు సంతోషం. కొందరు అనుసరించట్లేదు. చాలా దుఃఖం. చెప్పకనే చెప్తున్నాను. నా ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ వచనాన్ని బట్టి నేను వ్యక్తిగతంగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగటానికి ఇష్టపడుతున్నాను. అదేమంటే, మీరు వాక్యానుసారమైన జీవితం గలవారై, మీ సేవకులకు అంటే మీ పైనుండి పరిచర్య చేస్తున్న సేవకులకు, నాయకులకు సంతోషాన్ని కలిగిస్తున్నారా? లేదు. వాక్య వ్యతిరేకంగా జీవిస్తూ, వాక్యం ఒకటి వింటూ, జీవితం ఒక విధంగా మీరుంటే, మీ పైనున్న సేవకులు మిమ్మల్ని బట్టి దుఃఖపెడుతున్నారా? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించండి. రెండో మాట, సేవకులే కాదు, సేవకులు బాధపడితే దేవుడు బాధపడతాడు. సేవకులు సంతోషిస్తే విశ్వాసాలను బట్టి దేవుడు కూడా సంతోషిస్తాడు. అంటే మీ పైనున్న నాయకులు, సేవకులు అలాగే దేవుడు మిమ్మల్ని బట్టి సంతోషంగా ఉన్నాడా? లేదంటే దుఃఖపడుతున్నారా? ఒకసారి మీ ప్రవర్తన ఎలాగుందో ఈ వాక్యపు వెలుగులో పరీక్షించుకోవాలని మనవి చేస్తున్నాం. 5వ వచనం నుంచి. కాగా అమ్మా, క్రొత్త ఆజ్ఞ నీకు రాసినట్లు కాదు గాని మొదట నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయచ్చు. మనము ఒకరినొకరు ప్రేమించవలెనని నిన్ను వేడుకుంటున్నాను. ఇదే చెప్తున్నాడు. అమ్మా, కొత్తదేం చెప్పట్లా. క్రొత్తది చెప్పాలని నేను నీకు ఉత్తరం రాయట్లా. మొదటి నుండి ఉన్న ఆజ్ఞే. అవును. అపోస్తలులు చెప్పింది మొదటి నుండి ఉన్న సంగతులే. అంటే యేసు వారికి ఏం బోధించారో 3:30 సంవత్సరాలు. యేసులో వారు ఏ గుణాలు చూశారు. యేసునందు వారికి ఏ సాక్షాత్కారం లభించిందో వాటినే వివరించారు. 3 సార్లు అవే చెప్పారు. ఎక్కువ సార్లు అవే బోధించారు. యేసు మరణ పునరుత్థానాలను, యేసు ప్రేమను, యేసుతో తమకున్న సహవాసాన్ని, ఆ సహవాసంలో వారు నేర్చుకున్నవేంటి? ఇవే ప్రబోధాలు చేసేవారు. అవే చెప్పేవారు విశ్వాసుల్ని యేసు దగ్గరికి నడిపించడానికి పలుమార్లు వాటిని చెప్పడానికి ఇష్టపడేవారు. ఇప్పుడు యోహాను కూడా అదే అంటారు. అమ్మా, క్రొత్తదేం రాయట్లేదు. మునుపు నుండి ఉన్న ఆజ్ఞ. ఏంటి ఆజ్ఞ అంటావా? వాళ్ళు అర్థం చేసుకోలేని అంటావేమో. మనం ఒకరిని ఒకరు ప్రేమించాలి. ఇదే చేయమని నేను నిన్ను వేడుకుంటున్నాను. 6వ వచనం. మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవడమే ప్రేమ. మీరు మొదటి నుండి వినిన ప్రకారం ప్రేమలో నడుచుకొనవలెనని అనున్నదియే ఈ ఆజ్ఞ. చూసారా? అదే చెప్తున్నాడు. ఆయన ఆజ్ఞల ప్రకారం నడవటమే నిజమైన ప్రేమ. ప్రియ సహోదరి, సహోదరులారా, దేవుని మాట మీరు వింటున్నారా? వాక్యానుసారంగా జీవిస్తున్నారా? అయితే మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. దేవుడు ఏది చెప్పాడో అది చేస్తే దేవుణ్ణి ప్రేమించినట్లు. దేవుడు ఏది చెప్పాడో అది చేయకుండా నీకు నచ్చింది నువ్వు చేస్తే నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్లు కాదు. ఏమిటి ఈ ఆజ్ఞ అంటే ప్రేమలో నిలిచి ఉండాలి. ప్రేమతో నడుచుకోవాలి. ఇదే ఆ ఆజ్ఞ. నేను చెప్పేదేంటి? ప్రేమించుకోమంటున్నాను. తోటివారిని ప్రేమించండి. 2 దేవుణ్ణి ప్రేమించండి. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన వాక్యాన్ని అనుసరించి నడవటమే. తోటివారిని ప్రేమిస్తే దేవుడెంతో సంతోషిస్తాడు అని చెప్తున్నాడు. 7వ వచనం. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని మనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు. వాడే వంచకుడును క్రీస్తు విరోధి అయి ఉన్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూసుకొనండి. క్రీస్తు బోధయందు నిలిచియుండక దానిని విడిచి ముందుకును ముందునకు సాగు ప్రతివాడును దేవుడు అంగీకరింపనివాడు. బోధయందు నిలిచుండువాడు తండ్రిని, కుమారుని అంగీకరించువాడు. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన యెడల వానిని మీ ఇంట చేర్చుకోవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్క్రియలలో ఆలివాడవుతాడు. ప్రియ విశ్వాసులారా, చూడండి ఇప్పుడు సంగతి చెప్తున్నాడు. మొదటి భాగంలో దేవుణ్ణి ప్రేమించండి. దేవుడు ప్రేమమయుడు. మొదటి నుండి ఉన్నదే ఈ ఆజ్ఞ. మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడవటమే నిజమైన ప్రేమ. వాక్యానుసారంగా జీవించండి. వాక్యం ఏం చెప్తుంది? యేసు. యేసు ఏం చెప్తున్నాడు? సత్యమైన యేసు ఏమంటున్నాడు? ప్రేమించమంటున్నాడు. తోటి వారిని ప్రేమించమంటున్నాడు. ఒకరిని ఒకరు ప్రేమించుకోమంటున్నాడు అని చెప్పి ఈ ప్రేమలో నిలిచి ఉండండి.
సంఘంలో కొందరు అలాగున్నారు సంతోషం, కొందరు అలాగ లేరు బాధ అని చెప్తూ, ఇప్పుడు ఆజ్ఞల ప్రకారం నడవమన్నానని వ్యర్థంగా మరలా ఎవరు పడితే వారిని ప్రేమించకూడదు. ప్రేమ సత్యాన్ని బట్టి ఉండాలి. సత్యం లేని ప్రేమ ప్రేమ కాదు. ఉదాహరణకు ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు అబద్ధీకుడైతే నీ ప్రేమ అతని యందు ఎంత చూపించినా అతడు అబద్ధీకుడు. ప్రేమ నిరుపయోగమవుతుంది. ఇప్పుడు అదే చెప్తున్నాడు. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఒప్పుకోనని వంచకులు అనేకులు బయలుదేరారు. అంటే అమ్మగారు మీకు ఒక విషయం చెప్తాను. అందరూ వచ్చే వారందరికీ మీరు ఆతిథ్యం ఇస్తున్నారని విని చాలా సంతోషించాను. మీ యందు మంచి క్రియలున్నాయి. అందుకు దేవునికి స్తోత్రం. అయితే ఒక విషయాన్ని వినండి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చునని అంటే యేసే క్రీస్తని, యేసు మనిషిగా వచ్చిన దైవమని నమ్మరనేకులు. అంతేకాదు కొన్ని దుర్బోధలు కూడా యోహాను కాలంలో వచ్చాయి. ఏమనంటే యేసుక్రీస్తు శరీరం అంతా ఒక మాయ. కేవలం అందరి కళ్ళకు ఒక మాయ శరీరం కనిపించింది అని కొందరేమో అలా చెప్పేవారు. మరికొందరు ఇలా చెప్పేవారు. ఏమనంటే యేసుక్రీస్తు బాప్తిసం పొందినప్పుడు దైవత్వం వచ్చింది. శిలువ మీదకి ఎక్కగానే ఆయన దైవత్వం అంతా పోయింది. ఇలా చెప్పేవారు. యేసుక్రీస్తు మనిషి, మనిషిగా పుట్టిన దైవం. ఆయన మానవుడిగా ఉన్నాడంటే నిజమైన మానవత్వపు విలువలన్నీ ఆయనలో ఉన్నాయి. ఇలాగే ఆయన మనిషిగా వచ్చిన దైవం, ఆయనలో దైవత్వం ఉంది. దైవత్వం ఎక్కడికి పోలేదు. దేవుడాయన. ఈ విషయాలన్నీ ఒప్పుకొనక వ్యర్థమైన మాటల చేత మోసపుచ్చేవారు. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చాడని ఒప్పుకోని అనేకులు, బోధకులు, వారు వంచకులు లోకంలోకి బయలుదేరారు. ప్రతివాడు వంచకుడును, క్రీస్తు విరోధి. క్రీస్తుని ప్రకటించడు. అంతేకాదు క్రీస్తుకు విరోధి. ఇలాంటి వ్యక్తులతో జాగ్రత్త. మేము మీ మధ్య ఎలాంటి కార్యాలు నెరవేర్చామో వాటిని మీరు చెడగొట్టుకోవద్దు. మంచిగా ఉండండి. పూర్ణ ఫలం పొందినట్లు జాగ్రత్త పడండి. అమ్మగారు సంఘంలో జాగ్రత్తగా ఉండండి. ఎవరిని పడితే వారిని మీరు చేర్చుకునే విషయంలో జాగ్రత్త కలిగి ఉండండి. ఎందుకంటే ఎవడైనా క్రీస్తు బోధయందు నిలిచి ఉంటే వాడు తండ్రిని, కుమారుని అంగీకరించిన వాడవుతాడు. ఎవడైతే నిలిచి ఉండడో వాడు దేవుణ్ణి అంగీకరించని వాడు. అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ఎవడైనా ఈ బోధ తేక అంటే ఏ బోధ తేక? యేసుక్రీస్తు నిజంగా దేవుడని, ఆయన శరీర ఆకారంతో వచ్చిన దేవుడని, ఆయన మన కోసం ప్రాణం పెట్టాడని, ప్రాణ త్యాగాన్ని మనం విశ్వసించాలని, నా రక్తం మన పాపాల నుండి మనల్ని పవిత్రీకరిస్తుందని, కడగబడిన వారమే పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ యేసుకు సన్నిహితులంగా యేసుతో సహవాసం కలిగి యేసులాగా నడుచుకుంటే ఆయన రాజ్యానికి మనం వెళతామని ఆయన అమూల్యమైన రక్తం మన ప్రతి పాపం నుంచి విడిపించి పవిత్రులుగా చేస్తుంది. ఈ బోధ కాకుండా ఆయన మరణ పునరుత్థానాలను, ఆయన జన్మ విధానాన్ని, ఆయన జీవిత విధానాన్ని, ఆయన దైవత్వాన్ని ఎవరైతే ప్రకటించరో ఈ బోధ తప్ప వేరే ఎవరు ఏ మాటలు చెప్పినా వానిని మీ ఇంట చేర్చుకోవద్దు. ఇంకో మాట వాళ్ళొచ్చి మేము బోధకులమండి అని చెప్పినా వాడు అసత్య బోధకుడైతే వందనాలు కూడా చెప్పొద్దు. ఎందుకంటే శుభమని వానితో చెప్పువాడు వాని దుష్క్రియలలో పాలువాడవుతాడు. అంటే చూసారా ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడో. అమ్మా జాగ్రత్త. వాళ్ళని ఇంట చేర్చుకోవడమే కాదు, వాళ్ళకి వందనాలు చెప్పడం కూడా మంచిది కాదు. ఎందుకంటే మంచి బోధకులతో చేర్చుకుంటే మంచి ప్రతిఫలాన్ని పొందుకుంటాము. దుర్బోధకులు, అబద్ధ బోధకులు కేవలం పొట్టకూటి కోసం యేసుక్రీస్తు యొక్క సేవ అనే వేషాన్ని వేసిన వారిని చేర్చుకుంటే ప్రమాదం. అలాంటి వారితో చేయి కలపవద్దు. ఇది మీకు ప్రమాదం. ఇదే ఈ పత్రిక యొక్క సారాంశం. అమ్మా యేసు సత్యం. యేసుని ఎరిగిన వారందరూ సత్యమందున్నారు. యేసుని ఎరిగిన వారైతే వారు ఒకరినొకరు ప్రేమిస్తారు. యేసు ఆజ్ఞలను నెరవేరుస్తారు. ఎందుకంటే వారు యేసయ్యను సన్నిహితంగా తెలుసుకున్నారు. చాలా దగ్గరగా యేసయ్యకు ఉంటారు. అలాంటి వారు ఎప్పుడూ కదల్చబడరు. అయితే రెండో గుంపు ఉన్నారు. వీరు యేసు పేరును అడ్డు చెప్పుకుంటారు. కానీ యేసుని ప్రకటించరు. పొట్టకూటి కోసం, జీవనం గడుపుకోవడం కోసం ఇంటింటా చేరి సేవకులు అని చెప్పుకుంటూ ఇలా ప్రాంతాలు మారుస్తూ ఇలాగంతా చేస్తారు. అలాంటి వారితో ప్రమాదం. అలాంటి వారిని ఇంట చేర్చుకోవద్దు. ఆతిథ్యం కూడా ఇవ్వద్దు. శుభవచనాలు కూడా చెప్పొద్దు. 12వ వచనం నుంచి అనేక సంగతులు మీకు వ్రాయవలసి ఉండియు సిరాతోనూ కాగితముతోనూ వ్రాయ మనస్సు లేక మీ సంతోషం పరిపూర్ణమగునట్లు మిమ్మును కలుసుకొని ముఖాముఖిగా మాట్లాడ నిరీక్షించుచున్నాను. ఏర్పరచబడిన మీ సహోదరి పిల్లలు మీకు వందనాలు చెప్పుచున్నారు. ప్రియ విశ్వాసులారా, చివరితో అంటున్నాడు
ఇంకా ఈ విషయాన్ని పొడిగించి మాట్లాడవచ్చు. చెప్పాల్సిన సంగతులు అనేకం ఉన్నాయి. అయితే అమ్మ ముఖాముఖిగా చెప్తా. ఈ సిరాతోను సిరా తీసుకొని కాగితం మీద వ్రాసి పంపే ఈ వ్రాతపూర్వకంగా నీకు రాయాలన్న ఉద్దేశం నా మనసులో లేదు. ఎందుకంటే లేఖలు రాయటం మంచి పద్ధతే అయినప్పటికీ ఎందుకు ఇలాగ అంటున్నాడు యోహాన్ అంటే చదవర్లు కొన్ని సందర్భాల్లో స్పష్టంగా అర్థం చేసుకోలేక తప్పుగా అర్థం చేసుకొని రాయబడిన లేఖలను అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. అందుకోసమే అమ్మా నేను వచ్చి ముఖాముఖిగా మీతో మాట్లాడతాను. మిగతా విషయాలన్నీ తెలియచేస్తా. అయితే నేను ఈ విషయాన్ని గురించి చెప్పాలనుకుంటున్నాను. అది మీకు అర్థం కావాలని తర్వాత నేను వచ్చినప్పుడు మీతో ఇంకా మాటలు చెప్పడానికి వీలుగా ఉండిద్దని ఈ లేఖ రాసి పంపిస్తున్నాను. ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు వందనాలు చెప్తున్నారంటూ లేఖను ముగించాడు. ప్రియ విశ్వాసులారా, కొన్ని సందర్భాల్లో ఇప్పుడున్న కాలమాన పరిస్థితులను బట్టి ఎదురవుతున్న అనేక రకాల విషయాలను బట్టి సాంకేతిక నామాలు ఉపయోగించేవారు. అంటే పోల్చి మాట్లాడడం స్పష్టంగా ఎవరికి రాశారో ఇలాగూ స్పష్టంగా ఎవరు రాశారో కూడా చెప్పకుండా ఎవరికి రాశారో కూడా చెప్పకుండా వారికి చదివే వారికి మాత్రం అర్థమయ్యేటట్లుగా ఎవరు రాస్తున్నారో ఎవరికి రాస్తున్నారో తెలిసేటట్లుగా కొన్ని సాంకేతిక నామాలు వాడేవారు. ఇప్పుడు అదే వాడుతున్నాడు యోహాన్. ఏర్పరచబడిన అనే మాట ప్రయోగం చేస్తూ ప్రారంభించి ఈ ఉత్తరాన్ని రాసి అందిస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, అందరినీ ప్రేమిద్దాం. మనం ప్రేమించాలి. ప్రేమమయుడైన యేసుని మనం ఆరాధిస్తున్నాం గనక. సరే, ప్రేమలో ఒక జాగ్రత్త తీసుకోనండి. ఏంటి ఆ జాగ్రత్త అంటారా? ప్రేమించే విషయంలో మనం అందరినీ ప్రేమిస్తున్నాం. అందరినీ ప్రేమిస్తున్నామని ఈ ప్రేమలో మనతో కూడా కలిసిపోవాలని అబద్ధ బోధకులు, వంచకులొస్తారు. మళ్ళీ అలాంటి వాళ్ళ విషయంలో వాళ్ళ దగ్గరకు కూడా కానివ్వకూడదు. ఎందుకంటే మనల్ని తప్పుదోవ పట్టిస్తారు. అంటే నీకు ప్రేమ ఉండాలి. ప్రేమ సత్యాన్ని అనుసరించేదై ఉండాలి. నీవు యేసయ్యని ఆరాధిస్తున్నావు. నీ తోటి వ్యక్తి కూడా అలాంటి యేసు మనస్సే కలిగి ఉంటే వారిని నువ్వు ప్రేమించు. అదే ఆ తోటి వ్యక్తి వేషంతో గనుకుంటే, వేషధారి గనుకైతే, వేషధారిని నువ్వు ప్రేమించినంత మాత్రాన నీ ముందు నటిస్తారు తప్ప, నీ ముందు నిజమైన ప్రేమ చూపించరు. అందుకే ప్రేమ కలిగి ఉండు. అయితే సత్యం విషయానికొస్తే సత్యం పక్షంగానే నిలబడు. సత్యమా? ప్రేమ? అంటే దేనికి ఓటేస్తావు? ముందు సత్యానికే ఓటెయ్యాలి. ఎందుకంటే సత్యం లేని చోట ప్రేమ ఉండదు. నిజాయితీ లేని చోట ప్రేమ నిలవదు కదా! అందుకోసమే చెప్తున్నాను. సరే, సత్యమందు నిలిచి ఉండండి. సత్యం యేసే. ఒకరినొకరు ప్రేమించుకోనండి. ఇది ఆయన ఆజ్ఞ. ఏ ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నామంటే ఆయన్ని ప్రేమిస్తున్నాం. తోటి వారిని మనం ప్రేమిస్తున్నామంటే ఆయన సంతోషిస్తాడు. మీరు వాక్యానుసారంగా జీవిస్తే దేవుడు, మీ పైనున్న సేవకులు సంతోషిస్తారు. చివరగా చెప్పేదేంటంటే, కొందరు యేసు పేరు అడ్డం పెట్టుకొని వంచకులొస్తారు. వారు క్రీస్తు విరోధులు. అయితే వారు యేసుని ప్రకటించరు. కానీ నకిలీ బోధ చేసి మనసులు పాడు చేస్తారు. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి. మిగతా విషయాలు నేను వచ్చి మీతో మాట్లాడతానంటూ ఈ చిన్న లేఖ రాశాడు యోహాను. ప్రియ సహోదరి, సహోదరులారా, మీరు కూడా ఈ ఉత్తరాన్ని విన్నారు కదా! విన్నారంటే మీరు అర్థం చేసుకోనండి. మన యేసు ప్రభు సత్యమై ఉన్నాడు. సత్యం. అంతే. సత్యం అంటే ఇక అందులో అసత్యం లేదు. దాపరికాలు లేవు. ఆయన వెలుగు, ఆయన పరిశుద్ధం, ఆయన సత్యం. మనం కూడా అలాగే ఉండాలి. అలాగే ఆయన ప్రేమమయుడు. మనల్ని ఎంతగానో ప్రేమించాడు. మనం కూడా ఆయన ప్రేమించాలి. ఆయన దైవత్వాన్ని కొందరు అంగీకరించట్లేదు. మనం అలా ఉండకూడదు. ఆయన దైవత్వాన్ని అంగీకరించాలి. ఆయన మరణ పునరుత్థానాలను, ఆయన దైవత్వాన్ని, ఆయన రాబోతున్న రాకడను అన్నింటినీ విశ్వసించిన వారమే యేసులో నిలకడగా నిలవాలి. యేసు మాటల నుండి కుడి ఎడమలో సడలిపోకూడదు. యేసు ఆజ్ఞలు పాటించాలి. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. మనం చేయలేనివి కావు. దశాజ్ఞలు, ధర్మశాస్త్రం ఉన్నదంటే అలనాడు వారు చేయలేకపోయారు. మరి నీవు నేను వాళ్ళే చేయలేకపోతే మనం ఎలా చేస్తాము అంటారా? ఆత్మ సహాయం మనకున్నది. దేవుని పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు. అంతేకాదు మనకు దైవ లేఖనాలున్నాయి. క్రీస్తే మనలో జీవిస్తాడు. మనల్ని చాలా తేలికగా ఆయనకిష్టమైన పిల్లలుగా అంటే అన్ని ఆజ్ఞలను పాటించగలిగే సామర్థ్యం ఆయన ఆత్మ ద్వారా మనకు దయచేయబడుతుంది. నిజంగా యేసునందు ఉన్నవారు యేసు మనస్సు గలవారే ప్రతి ఆజ్ఞను అంటే యేసయ్య చెప్పిన ప్రతి మాటను తూచా తప్పకుండా పాటిస్తారు. అది వారికి కష్టమని కూడా అనిపించదు. యేసులో ఉండని ఇదిగో లవోదికయ తత్వం నేడు పనిచేస్తుంది. అంటే సగం భక్తి,
సగం లోకపు తత్వం. అప్పుడే భక్తి, అప్పుడే లోకం. అప్పుడే ఆదివారపు ఆరాధనకు వెళ్తారు. ఇంటికి రాగానే అప్పుడే లోకపు కార్యక్రమాలు. అర్థమవుతుందా? అంటే భక్తి, లోకం కలిపేసి నులివెచ్చగా జీవిస్తున్నారు. వీరికి భక్తి కఠినంగా చేయలేరు. ఎందుకంటే యేసు మాటలు వారికి కఠినంగా అనిపిస్తాయి. అందుకే అలా ఉండొద్దు. నిలువెచ్చని స్థితిలో ఉంటే ఉమ్మివేయబడతావు. సత్యం పక్షంగా నిలబడు. సత్యమయ్యున్న యేసుని ఆరాధించు. ఆత్మతో, సత్యంతో సేవించు. ఆయన ప్రేమమయుడు. నీవు, నేను ఇతరులను ప్రేమించాలి. వంచకుల్ని మనం ప్రేమించము. ఎందుకంటే వారి వంచనలో మనం పడిపోకుండటం కోసం సత్యమెరిగి ప్రవర్తించాలి. జాగ్రత్త కలిగి వివేకం గలవారిని మనం ప్రవర్తిస్తూ ముందుకు సాగాలి. ప్రియవిశ్వాసులారా, వచ్చే పాఠంలో యోహాను రాసిన 3వ పత్రికను ధ్యానం చేసుకుంటాము. అందరూ శ్రద్ధతో అలాగే సిద్ధపాటు కలిగి ప్రార్థనాపూర్వకంగా రండి. ప్రభు ఈ మాటలు ప్రతి వారి హృదయాలు స్థిరపరిచి మహిమ కలిగిన ఆయన రాకడకు మనందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.